ఇందిరాగాంధీ పాక్ నుంచి బంగ్లాదేశ్ విడదీసి ఇచ్చినందుకు పాక్ పాలకులు, సైన్యాధికారులు భారత్ నుంచి కశ్మీర్ని విడదీసి పాక్లో కలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే తమ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ని అభివృద్ధి చేయకపోగా దానిని ఉగ్రవాదులకు అడ్డగా మార్చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూపీఏ హయాంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం చాలా బలంగా ఉండేవి. వాటిని నిర్మూలించి జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయకపోవడం వలన ఆ రాష్ట్రంలో ఎప్పుడు రాళ్ల దాడులు, కాల్పుల బాంబుల మోత వినిపిస్తుండేవి. ఆ కారణంగా జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు కూడా అశాంతి, అరాచకం నెలకొని ఉండేవి. కనుక అప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కారు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెల్లమెల్లగా జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడమే కాకుండా ఆ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా కాశ్మీర్ని భారత్లో మిగిలిన రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ 46,000 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెను. ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైలు వంతెనని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. వందే భారత్ రైల్లో ఆ వంతెన మీదుగా ప్రయాణించారు కూడా. ఇక కాక జమ్మూ కాశ్మీర్లో 2,700 కోట్ల వ్యయంతో సోనామార్గ్ సొరంగ మార్గం నిర్మించారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆ రాష్ట్రంలో క్రమంగా వేర్పాటువాదం తగ్గి యువత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి వైపు మలుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు భారత్లో విలీనం అయిపోవాలని కోరుకుంటున్నారు. పైగా పాక్ ఉగ్రవాదంతో వేసారిపోయున్న అక్కడికి ప్రజలు పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోడీ పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బకొట్టారో చూసిన తర్వాత అత్యంత శక్తివంతమైన భారత్లో కలిసి ఉంటేనే తమ జీవితాలలో మళ్ళీ వెలుగులు వస్తాయని చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో విలీనం చేయడం